హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిఏపీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా. సో 506 ఉద్యోగాలు ఇందులో ఉండడం అయితే జరిగింది. నేను స్టెప్ బై స్టెప్ ప్రతిదీ దీనికి సంబంధించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. కొంచెం దీనికి సంబంధించి తక్కువ మందే చూస్తున్నారు మన ఛానల్లో చెప్పాలంటే. అయినా వాళ్ళ కోసమైనా చేస్తున్నాను ఈ వీడియోస్. ఓకే, ఎందుకంటే ఇంట్రెస్ట్గా ఉన్నారు కొంతమంది, ఏంటంటే అసలు తెలుసుకుందాం అనే దానిపై ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేనైతే చేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించి పేపర్ 1కి సిలబస్ ఏంటనేది ఒకసారి చెప్తాను. ఓకే, లాస్ట్ 5 years నుంచి వేటి నుంచి ప్రశ్నలు అడిగారు అన్నది ఒకసారి అయితే చెప్తాను. ఓకే, ఒకసారి గుర్తుపెట్టుకోండి, పేపర్ 1కి సంబంధించి సిలబస్ అనేది కొంచెం సిలబస్ ప్రకారం మాట్లాడితే ఎక్కువే అండి, హెవీగా అండి. ఇప్పుడున్న పొజిషన్లో మనం సిలబస్ గురించి చెప్పాలంటే, కనీసం మీకు డీటెయిల్గా చెప్పాలంటే సిలబస్కి లెంత్ వీడియో అన్న ఒకటి చేయాలి, లేదంటే షార్ట్ వీడియోస్ కింద అవి కనీసం ఒక 4-5 వీడియోల దాకా పడతాయి సిలబస్ మీద చెప్పాలంటే. ఇప్పుడున్న పొజిషన్లో మనం అంత టైం కేటాయించలేము. మీకు ఏంటంటే సిలబస్కి సంబంధించి 200 days ప్లాన్ అనేది ఒకటి కింద పీడిఎఫ్ ఉంటుంది. అందులో కంప్లీట్ సిలబస్ అయితే ఉంటుంది. మీకు ఆ 200 days ప్లాన్ని మీరు 100 రోజుల్లో ఫినిష్ చేసుకునేలాగా మీరే డిజైన్ చేసుకోండి. ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటనేది, సిలబస్ అయితే ఏమేమి ప్రిపేర్ అవ్వాలనేది అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ పీడిఎఫ్ ఓపెన్ చేసి సిలబస్ అంతా ఒకసారి క్లారిటీగా చూడండి, క్షుణ్ణంగా పరిశీలించండి. సిలబస్ పైన ఏమేమి ప్రిపేర్ అవ్వాలి ఏంటనేది డీటెయిల్గా ఉంటుంది. చూసిన తర్వాత మీరు అర్థం చేసుకుంటే ఈ రోజంతా నాకు తెలిసి ఇప్పుడు ఓపెన్ చేసిన ఈ రోజంతా కేటాయించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, సిలబస్కి సంబంధించి అసలు ఏంటి, దేని నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి ఏంటి అనేది మీకు అర్థం చేసుకుంటాకి. అర్థమైందా? దాంతోపాటుగా ఇప్పుడు నేను లాస్ట్ 5 years నుంచి వేటి నుంచి క్వశ్చన్లు అడిగారు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిన్సియర్గా ప్రిపేర్ అవ్వండి, ఈసారి మంచిగా అటెంప్ట్ ఇవ్వండి. ఓకే, మీకు హోప్ ఉంది అనుకుంటే, కొంచెం దీనిపైన ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే, ఈ సంవత్సరం ఏదైనా జరిగినా నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ కూడా ఉంది, అది మార్చ్లో రిలీజ్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇయర్ మార్చ్లో రిలీజ్ చేస్తున్నారు. సో అప్పటికన్నా సిద్ధంగా అండి అట్లీస్ట్. అర్థమైందా? ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. అలాగే నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇందులో సేఫ్ స్కోర్ ఎంత ఉండాలనే దానిపై నేను నెక్స్ట్ వీడియోలో క్లారిటీ ఇస్తాను. అలాగే ఇంటర్వ్యూ ఎలా ఉండింది అనేది కూడా నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ఓకే ఫ్రెండ్స్, ఇక మెయిన్ టాపిక్లో చూసుకున్నట్టయితే ఇటు సబ్జెక్టు ఇటు ఇయర్స్ అంటే 2019, 20, 21, 22, 23 టోటల్గా 5 years నుంచి వేటి నుంచి వెయిటేజ్ ప్రకారం ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ముందుగా చూసుకున్నట్టయితే యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఈ రెండు కలిపి 2019లో అయితే 19 క్వశ్చన్లు వచ్చినాయి, 20లో అయితే 16, 21లో అయితే 16, 22లో కూడా 15 వచ్చినాయి, 23లో 15 క్వశ్చన్లు వచ్చినాయి. అర్థమైందా? ఓకే, ఉండే కొద్దీ దీనికి ప్రిఫరెన్స్ అనేది తగ్గిస్తున్నారు. ఇదొకటైతే అర్థం చేసుకోండి. 2019లో 19 వస్తే 2023లో వచ్చేటప్పుడు 15 క్వశ్చన్లు వచ్చినాయి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ నుంచి. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ చూసుకున్నట్టయితే 2019లో 28 క్వశ్చన్లు. ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే మీకు అర్థం ఏంటంటే జనరల్ సైన్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉందండి. ఇక్కడ సైన్స్ అంటే అదే జనరల్ సైన్స్లో భాగంగా బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆ మూడును ప్లస్ టెక్నాలజీ గురించి కూడా క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఇదొకటైతే అర్థం చేసుకోండి. టోటల్గా 28 క్వశ్చన్లు. అదే 2020లో అయితే 31 క్వశ్చన్లు, 21లో అయితే 31 క్వశ్చన్లు, 22లో అయితే 31 క్వశ్చన్లు, 23లో 28 క్వశ్చన్లు రావడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ జాగ్రఫీ నుంచి 2019లో అయితే 17 క్వశ్చన్లు, 20లో అయితే 19 క్వశ్చన్లు, 2021లో అయితే 20 క్వశ్చన్లు, 2022 సంవత్సరంలో 16 క్వశ్చన్లు, 2023లో 20 క్వశ్చన్లు రావడమే జరిగింది. అంటే జాగ్రఫీకి కొంచెం ప్రిఫరెన్స్ అనేది పెంచుతున్నారు అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఓకే, దీనికి సంబంధించి ఒకసారి చూసుకున్నట్టయితే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అండ్ ఎకాలజీ 2019లో అయితే 5 క్వశ్చన్లు, 2020లో అయితే 4 క్వశ్చన్లు, 2021లో 4, 2022లో 3 క్వశ్చన్లు వచ్చినాయి, 23లో అయితే ఏకంగా 8 క్వశ్చన్లు వచ్చినాయి. సో ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. మీకు ఏంటంటే మన ఇండియాలో ఉన్న డిఫెన్స్ సిస్టమ్ మీద క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఓకే, దానికి సంబంధించి వీళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు విన్యాసాలు కండక్ట్ చేస్తారు కదా, ఎక్సర్సైజెస్, దాని మీద కూడా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అలాగే సెక్యూరిటీ పరంగా కూడా క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. టోటల్గా 2019లో అయితే 2 క్వశ్చన్లు, 20లో అయితే 3 క్వశ్చన్లు, 21వ సంవత్సరంలో అయితే 2 క్వశ్చన్లు వచ్చినాయి, 22లో ఏకంగా 10 క్వశ్చన్లు వచ్చినాయి దీని నుంచి. ఓకే, అదే 23లో కొంచెం తగ్గించారు ప్రిఫరెన్స్, 4 క్వశ్చన్లే వచ్చినాయి. ఇక నెక్స్ట్ హిస్టరీ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్. ఓకే, హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్లో చూసుకున్నట్టయితే 2019లో 20 క్వశ్చన్లు, 20లో 19 క్వశ్చన్లు, 21వ సంవత్సరంలో 23 క్వశ్చన్లు వచ్చినాయి ఏకంగా, 22వ సంవత్సరంలో 18 క్వశ్చన్లు వచ్చినాయి హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి. 23వ సంవత్సరంలో 21 క్వశ్చన్లు రావడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ పాలిటీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇది ఒకసారి చూసుకున్నట్టయితే 2019వ సంవత్సరంలో 15 క్వశ్చన్లు, 20వ సంవత్సరంలో 23 క్వశ్చన్లు, 2021వ సంవత్సరంలో 15 క్వశ్చన్లు, 2022వ సంవత్సరంలో 21 క్వశ్చన్, 2023వ సంవత్సరంలో 16 క్వశ్చన్లు వచ్చినాయి. ఇక నెక్స్ట్ ఎకానమీ చూసుకున్నట్టయితే 2019లో 14 క్వశ్చన్లు, 20లో 9 క్వశ్చన్లు, 21లో 13 క్వశ్చన్లు, 2022వ సంవత్సరంలో 10 క్వశ్చన్లు,
2023 సంవత్సరంలో 11 క్వశ్చన్లు వచ్చినాయి. ఓకే, ఇక నెక్స్ట్ బుక్స్ అండ్ ఆథర్స్. ఓకే, బుక్స్ అండ్ ఆథర్స్ వచ్చేసి మనకి ఎప్పుడు రాలేదు, లాస్ట్ టైం కూడా ఏం రాలేదు. 2021 సంవత్సరంలో ఒక క్వశ్చన్ వచ్చింది, 22 సంవత్సరంలో ఒక క్వశ్చన్ వచ్చింది అంతే. సో మొత్తానికి మీకు దేని నుంచి ఏంటి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది అయితే క్లారిటీ అయింది కదా. మీకు ఏదైతే మనం ఈ డిస్కస్ చేసుకున్నామో, మీకు కరెంట్ అఫైర్స్ ఏంటి బ్రదర్ మీరు స్పెషల్గా ఏం చెప్పలేదు అని అనుకుంటారేమో. కరెంట్ అఫైర్స్ అనేవి కూడా వీటిలో ఇంక్లూడ్ అయిపోయినాయి. అంటే మన కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కొంచెం అప్డేట్ అయ్యే కరెంట్ అఫైర్స్ ఉంటాయి, జాగ్రఫీ కరెంట్ అఫైర్స్ ఉంటుంది, అలాగే ఎన్విరాన్మెంటల్ స్టడీ సైకాలజీలో కరెంట్ అఫైర్ ఉంటుంది. ఓకే, డిఫెన్స్ సెక్యూరిటీ వాటిలో కూడా కరెంట్ అఫైర్ ఉంటుంది. ఓకే, పాలిటీలో కొంచెం కరెంట్ అఫైర్ ఉంటుంది, అలాగే ఎకానమీలో కరెంట్ అఫైర్స్ ఉంటాయి కదా. మీకేంటంటే కరెంట్ అఫైర్స్ అనేవి స్పెసిఫిక్గా ఇంతని తీయకోకుండా వీటిలోనే ఇంక్లూడ్ చేసుకుంటూ చెప్పేసాం. ఓకే, మీకు ఇందులోనే కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ అయిపోయినాయి. అర్థమైందా? ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. కరెంట్ అఫైర్స్ వచ్చేసి 1 ఇయర్ ప్రిపేర్ అవ్వాలి. ఓకే, మనకి ఎప్పుడైతే ఎగ్జామ్ ఉంటుందో ఆ సంవత్సరం ముందు ప్రిపేర్ అవ్వాలి. అంటే ఆగస్టులో ఉంటుంది కాబట్టి 2023 ఆగస్ట్ నుంచి 2024 జూలై వరకు ప్రిపేర్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి దేని నుంచి ఎన్నెన్ని క్వశ్చన్లు వచ్చినాయి అనేది మీకు క్లారిటీగా అర్థమైంది కదా. ఇప్పుడు మీకేమనుకోవద్దు, సిలబస్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదని. మీకు పీడిఎఫ్ ఇచ్చేస్తానండి, ఒకసారి అందులో చూసుకోండి. ఎందుకంటే షార్ట్ టైం ఉంది కదా, మీకు సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసేప్పుడు చాలా టైం టేకెన్. అది అర్థమైందా? ఏమనుకోవద్దు. ఇంకో విషయం ఏంటంటే, మీకు పేపర్ 2కి సంబంధించి ఆల్రెడీ అది కూడా వీడియో చేసాను, ఎలా ఉంటాయి క్వశ్చన్స్ అనేవి. అలాగే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకే, సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మీద నేను చేసిన వీడియోస్పై లింక్ ఇస్తాను. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ చూడండి.